హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు అయితే స్వీట్ కార్న్ పకోడీ అయితే చేస్తున్నానండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి. కారం, బియ్యపిండి, పసుపు, సాల్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా. ఇక్కడ కొత్తిమీర లేదండి, దొరకలేదు, అందుకని పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, ఉల్లిపాయలు. స్వీట్ కార్న్ అయితే 2 స్వీట్ కార్న్స్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నానండి, చాప్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే చాప్ చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే ఈ విధంగానే 2 స్వీట్ కార్న్స్ అయితే చాప్ చేసేసుకున్నానండి. ఇదిగోండి 2 స్వీట్ కార్న్స్ చాప్ చేసుకున్నాను. దీంట్లో 5 స్పూన్స్, ఈ స్పూన్తో 5 స్పూన్స్ శనగపిండి అయితే యాడ్ చేసుకున్నానండి. 3 స్పూన్లు బియ్యం పిండి అయితే వేసుకున్నాను. పసుపు వచ్చి 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. సాల్ట్ టేస్ట్కి తగినంత అయితే యాడ్ చేసుకోవాలి. కారం 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్ వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. పుదీనా, కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 స్పూన్ అండి. ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అండి, బిగ్ సైజ్ది ఒకటి సన్నగా చాప్ చేసుకుని యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయకుండానే. స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగానే బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి 2 స్వీట్ కార్న్స్ వేసుకున్నాను. పిండవంతా స్పూన్తో అయితే వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్స్ అయింది. వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు, కొంచెం వాటర్ కూడా. ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేశాను హీట్ అవ్వడానికి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడైతే కబాబ్స్ షేప్లో అయితే వేసుకున్నాను. పకోడీ అయితే డిఫరెంట్గా ఉండిద్దని. ఈ విధంగానే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా సెట్ అయ్యిద్ది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి ఈ విధంగా అయితే కబాబ్ షేప్లో అయితే చేసుకున్నాను. పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ లాగా చాలా బాగా యూజ్ అయ్యిద్దండి. తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి, పిల్లలకి చాలా బాగా నచ్చిద్ది. ఇలాగే ఈ విధంగానే అన్నీ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియం చేసేసేయండి. మీడియం చేసి కుక్ చేసుకోండి. ఈ విధంగానే టర్న్ చేసుకుంటూ మెల్లిగా కుక్ చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. కుక్ అయితే అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే గోల్డ్ కలర్లో అయితే కుక్ చేసుకున్నాను. క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా అయితే వచ్చింది. తీసేస్తున్నానండి, ఇదిగోండి తీసేసాను. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అయితే వేసేసుకుంటున్నాను మిగతావంతా. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి మాత్రం చూడండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. గొండి రెడీ అయిపోయింది, ప్లేటింగ్ అయితే చేసేసాను. షెజ్వాన్ చట్నీతో అయితే తింటున్నానండి, చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి పైనుంచి క్రిస్పీ, ఇంకా లోపల కూడా చూడండి స్వీట్ కార్న్, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా స్మూత్గా అండ్ పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీజ్.